హాయ్! హలో అందరికీ. నేను మీ తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర కోడల్ని. ఇక జూసుకోర్రి బయటనైతే ఫుల్లుగా వాన పడతాంది. సల్లగా ముసుగేసుకొనున్నది. ఇక మా పిల్లలైతే మమ్మీ ఏదో ఒకటి చేయి మమ్మీ వేడి వేడిగా అంటే, అరే బజ్జీలు ఊకే ఏం తింటాంరా బిర్యానీ చేసుకుందాం ఉండుర్రంట అని, ఇగో బిర్యానీకైతే మసాలా మొత్తం కలిపి పెట్టినా. ఇలా ఏమేం కలిపినవక్క అని కూడా మీరు అడగొచ్చు. అల్లా పెరుగు, ఏంచిన ఉల్లిగడ్డ, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్న. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నా. ఇక మళ్ళీ దీంట్లో బిర్యానాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు కూడా వేసుకొని మొత్తం మిక్సీ కలిపి అయితే పట్టి పెట్టుకున్నా. ఈడ కలిపిన తర్వాత ఇంకొక పక్కన పొయ్యి మీద ఎసరు పెట్టుకొని ఎసట్ల సాజీరా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి, పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు మళ్ళీ ఇళ్ళ కూడా వేసి మొత్తం కలిపి పొయ్యి మీద పెట్టుకున్నా. ఇలా కొద్దిగా నూనె సుక్క కూడా వేసుకోవాలి. ఎందుకంటే అన్నం విడివిడిగా ఉండాలి కదా, బిర్యానీకి పొడి పొడిలాడుతూ ఉండాలి. అందుకనే మెతుకు మెతుకు అంటుకోదు నూనె సుక్క వేసుకుంటే. కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక ఇది ఇట్లా పెట్టుకొని మసలేదాకా చూడాలి. పక్కన కేజీ బియ్యానికి నేను కేజీ చికెన్ అయితే తీసుకున్నా. బరాబర్ తీసుకుంటే మంచిగా అవుతుంది. లేకపోతే ఎక్కువ రైస్ కనుక తీసుకున్నాం అనుకో, దానికి రైస్ ఎక్కువ అవుతుంది, చికెన్ తక్కువ అవుతుంది. మనకు అసలే ముక్కలు కావాలి. ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత బియ్యం ఇల్లు వేసుకుందాం. ఏసరు వచ్చింది. ఈలోపు మీతోటి మాట్లాడేలోపు ఏసరు కూడా రానే వచ్చింది. ఇలా ఇప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం వేసుకొని గంటె తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే కథం. ఇక చూసుకొని బయట ఫుల్ వాన పడుతుంది. వాన చల్లగుండా పడితేనేమో ఒకటే పడుడు పడుతుంది, లేకపోతేనేమో ఆగుతుంది, లేకపోతే కంటికి కూడా కనబడదు. ఇక అన్నం అయితే ఇట్లా 70% ఉడకాలి. ఉడికిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం చూడురా చికెను, దాని మీద ఇట్లనైతే వేసుకోవాలి మంచిగా. ఇది హైదరాబాద్లో దమ్ బిర్యానీ అంటారు దీన్ని. ఇక చూసుకొని మొత్తం అన్నం తీసుకొని మంచి ఇట్లా చికెన్ మీద మంచిగా మొత్తం ఒక లేయర్ లెక్క పోసుకోవాలి అన్నం. చూసుకొని మొత్తం అన్నం కనుక ఇట్లా పోసుకొని, ఇక 70% ఉడికింది కదా అక్క, ఇత్తులు ఇత్తులు గింజలు గింజలు ఉన్నది, ఏం అన్నం వండుతానం అనుకునేరు. ఇట్లా వండితేనే ఆ చికెన్లో ఉన్న నీరు కూడా మనకు మొత్తం దమ్ముకై మంచిగా అవుతుంది అన్నమాట అన్నం. ఇక చూసుకొని అన్నం అంతా ఇట్లా వేసుకున్న తర్వాత దాని మీద ఉల్లిగడ్డ కొంచెం వేయించి పెట్టుకున్నది ఉన్నది కదా, నేను కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట. అది ఇక పైన వేసుకొని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి పైన. మళ్ళా కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, నూనె ఉంటే నూనె, ఏదన్నా పైనుంచి కొంచెం వేసుకోర్రి. తర్వాత ఈ ఫుడ్ కలర్లు అవి ఇవి బయట దొరికేవి అన్నీ వాడకుండా నేనైతే కొంచెం పాలల్లా పసుపు వేసుకుంటే అది కలర్ లెక్క వస్తుంది. ఇది ఒక మంచి టిప్ అన్నమాట మీకు. అది పాలల్లో వేసుకొని ముందే నానబెట్టుకుంటే కలర్ మంచిగా వస్తుంది అన్నమాట. ఇగో నెయ్యి కూడా వేసుకుంటానా. ఇక చూసుకోర్రి ఆ కలర్ లెక్క ఉంటుంది. అదంతా మొత్తం దానిపై నుంచి మనం కలర్ ఎట్లా పోసుకుంటాం అట్లా పోసుకోవాలి. ఇక తర్వాత మంచిగా గట్టిగా మూత పెట్టుకొని ఇక దీని మీద ఏదైనా బరువైంది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే లోపల ఆవిరి మొత్తం పోకుండా. ఇక తర్వాత చూసుకొని మూత తీసి చూస్తే దమ్ బిర్యానీ అయిపోయింది. చూసిల్లా వచ్చం హోటల్ లెక్కనే ఉన్నది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.